వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులకు సంబంధించి ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన వారిపై హైడ్రా దూకుడు పెంచిందని చెప్పచ్చు. తాజాగా ఈరోజు టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ను కూల్చివేయడం జరిగింది. అంటే ఆ చెరువు తమ్మిడి చెరువుకు సంబంధించి అంటే 3 ఎకరాల 3 గుంటల స్థలంలో అక్రమంగా నిర్మించారనే ఉద్దేశంతో హైడ్రా అధికారులు కూల్చివేయడం జరిగింది. గత నెల రోజులుగా అంటే అక్కడక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఇండ్లను, అపార్ట్మెంట్లను, తర్వాత ఫామ్ హౌస్లను కూల్చివేయడం జరిగింది. దీంతో అంటే గత ఆదివారం రోజు గండిపేటకు సంబంధించి అక్కడ ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటిపైన కూడా హైడ్రా తొలగించడం జరిగింది. ఇక మరో అంశానికి వస్తే జన్వాడకు సంబంధించి అక్కడ కూల్చివేతలు చేపడతామనే ఉద్దేశంతో అక్కడ ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో కేటీఆర్ రంగంలోకి దిగాడు. అయితే దీనికి సంబంధించి ఈ బఫర్ జోన్లో ఉన్న వారి యొక్క కాంగ్రెస్ నాయకులకు సంబంధించి తన యొక్క డాటా పూర్తి స్థాయిలో ఉన్నదని సోషల్ మీడియాలో వ్యక్తపరచడం జరిగింది. ఇక జన్వాడకు సంబంధించి పరిశీలిస్తే ఇక్కడ 2 జలాశయాలకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్కు సంబంధించి ఇక్కడ చూస్తే హిమత్ సాగర్కు సంబంధించి ఇది చూస్తున్నాము. ఇక్కడ ప్రస్తుతం ఈ నీటి నిల్వ ఇట్లా ఉంది. దీనికి ఆనుకునే ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే వివేక్ సంబంధించి ఫామ్ హౌస్ ఇక్కడ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ కూడా ఇసుక పోసి కబ్జా చేస్తున్నారు. అంటే ఎఫ్టీఎల్కు సంబంధించి అయితే ఎఫ్టీఎల్ ఎక్కడ వరకు పరిధి ఉందో దానికి 30 మీటర్ల దూరంలో అంటే నిర్మాణాలు చేపట్టాలి. దానికి సంబంధించి ఇక్కడ ఎవరు 30 మీటర్లు తర్వాతనే వివేక్ ప్రెస్ మీట్లో 30 మీటర్ల తర్వాతనే తమ ఫామ్ హౌస్ ఉందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే మటుకు అంటే ఇది కూడా బఫర్ జోన్లో ఉన్నట్టుగా కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అది అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు అంటే వాళ్ళు హైడ్రాకు సరైన నివేదిక ఇస్తే ఇది బఫర్ జోన్లో ఉన్నదా లేకపోతే ఎఫ్టీఎల్లో ఉందా అనేది తేలాల్సి ఉంది. అయితే ఇద్దరు నాయకులు అంటే ఇటు కేటీఆర్ కూడా అంటే కాంగ్రెస్ నాయకులది, మంత్రులది ఒకవైపు ఫామ్ హౌస్లు కూల్చిన తర్వాతే మా దాకా రావాలని చెప్పినప్పటికీ ఇది సంబంధించి వివేక్ వెంకటస్వామికి సంబంధించిన ఇది తెలుస్తుంది. హిమత్ సాగర్కు సంబంధించి మరో ఫామ్ హౌస్ ఉంది. ఇక్కడ ఇది గుత్తా సుఖందర్ రెడ్డిది అని చెప్తున్నారు. ఇది కూడా బఫర్ జోన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే హైడ్రా అధికారుల పరిధి పరిశీలిస్తే అంటే 2020 చదరపు కిలోమీటర్ల వరకు రింగ్ రోడ్డు రౌండ్లో రింగ్ రోడ్డుకు సంబంధించిన లోపల వీళ్ళ కూల్చివేతలు చేపట్టాలనే జీవో ఉన్నప్పటికీ 99 జీవో ఉన్నప్పటికీ అయితే ఇప్పుడు ఆ జీవోను కూడా అంటే భవిష్యత్తులో ఎక్కువ పెంచుకోవాలని కూడా దానిలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ అంటే రింగ్ రోడ్డు బయట ఉన్న ఇది పరిశీలిస్తే ఇప్పటికీ దీని పరిధి జిహెచ్ఎంసీ అధికారులు కానీ హెచ్ఎండిఏ వాళ్ళు కూడా పరిధికి వస్తుందని హైడ్రా వాళ్ళు చెప్పినప్పటికీ హైడ్రా ఒక అడుగు ముందుకేసిందని చెప్పచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ వాటర్ నిల్వలు తగ్గడంతో అంటే ఇక్కడ ఇది అంతా వాటర్తో నిండుతుందని చెప్తున్నారు. అయినా ఇక్కడ కబ్జాకు గురైందని గుత్తా సికందర్ రెడ్డిది సంబంధించి ఇది మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇది మనం పరిశీలిస్తే ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఇది చూడొచ్చు మనము. ఇది చెరువు పరిస్థితి. ఇక్కడికి వెళ్ళి ఇది సమీపంలో అతి సమీపంలో ఈ ఫామ్ హౌస్ ఉన్నట్టు తెలుస్తుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మీడియా ముందుకు రావడం జరిగింది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు అతను అంటే నా యొక్క తనదేనని ఆ ఫామ్ హౌస్ తనదేనని చెప్పినప్పటికీ అందులోకి సంబంధించి బఫర్ జోన్లో ఉంటే ఎక్కడ అయినా ఒక ఇటుక పిల్ల అయినా బఫర్ జోన్లో ఉంటే మొత్తం కూల్చేయాలని నిన్న మీడియా ముందుకు రావడం జరిగింది. అలాంటిది లేదని పొంగులేటి చెప్తున్నారు. అయినా కాంగ్రెస్ నాయకులకు సంబంధించి మంత్రులకు సంబంధించి ఎవరిది ఏమున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న హైడ్రా ద్వారా చెరువులు, కుంటలు, నాలాలు అంటే వీటిని పరిరక్షణలో భాగంగా చేపడుతున్న కార్యక్రమం అని
పొంగులేటి చెప్పడం జరిగింది. ఇది చూస్తే మటుకు ఇక్కడ అతి సమీపంలో అంటే బఫర్ జోన్కు సమీపంలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం వల్ల అంటే భవిష్యత్ తరాలకు పర్యావరణ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పచ్చు. అదేవిధంగా ఇక్కడ చూస్తే పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది. ఇది అతి సమీపంలో పక్కనే ఇటు చూస్తే పరిశీలిస్తే ఇక్కడ వాటర్ పక్కనే ఇది పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ అని చెప్పచ్చు. దీనికి సంబంధించిన ఇది చూస్తే ఇది కూడా ఏది బఫర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ జన్వాడకు సంబంధించిన మంత్రులు కాంగ్రెస్ ఇప్పుడు అధికార పార్టీకి చెందిన మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు తర్వాత వాటికి సంబంధించినవి కూలగొట్టిన తర్వాతనే కేటీఆర్ తమ పరిధిలో ఉన్నాయి అంటే సామాన్యులు కానీ కూలగొట్టాలని అటు చెప్పడం జరిగింది. దీని మీద అంటే ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ కూడా ఈ అదే చెప్తుంది. అంటే బఫర్ జోన్లో ఉన్న వాటిని ఎవరిని వదిలిపెట్టకుండా చూడాలని చెప్తుంది. రాజకీయ కక్ష సాధింపులకు ఈ హైడ్రా పనిచేయొద్దని ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చెప్తుంది. దీని పట్ల అంటే ఇప్పుడు చూస్తున్న జన్వాడకు సంబంధించి ఎప్పుడు హైడ్రా గురి పెడుతుందని వేచి చూడాలి. ఇది ఇప్పుడు ఉన్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరాలోకల్.